ప్రజలందరికీ నమస్కారం. ఇప్పుడే కింగ్డమ్ మూవీ అయితే చూడడం జరిగింది. మూవీ అయితే అరాచకం ఉంది. అసలు థియేటర్ మొత్తం గోల గోల. అసలు ఫ్యాన్స్కి అయితే పండుగ అనే చెప్పుకోవచ్చు. విజయ్ దేవరకొండ గారు అయితే ఈ సినిమాలో ఒక కాప్ రోల్గా అయితే కనిపిస్తారు అనమాట. వాళ్ళ అన్నయ్య వచ్చేసి విలన్ అనమాట. వీళ్ళిద్దరి మధ్యలోనే తిరిగే స్టోరీ కోసమే మనము మూవీకి అయితే చూడాలి. ఫస్ట్ హాఫ్ చూసుకున్నట్లయితే చూడొచ్చు, మంచిగానే ఉంది. సెకండ్ హాఫ్ అయితే అరాచకం. అసలు ఆ స్టోరీ, ఆ డ్రామా, ఆ కంటెంట్ అన్నీ చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి గౌతమ్. ఈయన లాస్ట్ మూవీ జెర్సీ చూసుకున్నట్లయితే జెర్సీ కూడా ఎంత పెద్ద హిట్ అయిందో అది తెలిసిందే కదా. దానికన్నా డబుల్ కిక్ ఇస్తుంది ఈ మూవీ కింగ్డమ్. సో ఈ మూవీ అయితే 2 పార్ట్స్. అలాగే ఈ మూవీ పాజిటివ్ చూసుకున్నట్లయితే డ్రామా, యాక్షన్, ఇంకా బీజిఎం, అనిరుద్ధ్ గారి బీజిఎం చూసుకున్నట్లు కూడా జబర్దస్త్ ఉంటుంది. అన్ని పాజిటివ్సే. సో నెగిటివ్ చెప్పుకున్నట్లయితే ఉట్టి ఒక సాంగ్స్ అంతే. విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ చూసుకున్నట్లయితే చాలా బాగుంది. అసలు ఇన్ని ఫ్లాప్స్ తర్వాత కూడా ఆయన అంత కాన్ఫిడెన్స్తో తీయడం చాలా గొప్ప. ఆయన యాక్టింగ్ కూడా మజా వచ్చేసింది చూస్తే. అలాగే సత్యదేవ్ గారిని కూడా చూస్తుంటే కూడా ఒక స్క్రీన్ మీద ఒక చార్మింగ్ లెక్క అనిపిస్తుంది. మజా వచ్చేసింది వాళ్ళిద్దరిని చూస్తుంటే. ఇంకా హీరోయిన్ అయితే పెద్దగా ఏం లేదు, ఏదో నార్మల్ అని చెప్పుకోవచ్చు. సినిమా అయితే ఫ్యామిలీతో చూడవచ్చు, వల్గారిటీ ఏం లేదు. సో నేను ఈ మూవీ అయితే మనం పైసా వసూలు మూవీ. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.